దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మింగివలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుతూ నన్ను బాధించుతున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను. పరిశుద్ధ దినమందున ప్రభా నా తండ్రి రాజ్యానైనా మమ్మందరినీ కూడా నా ప్రభానైనా మీ సన్నిధానానికి నడిపించినైనా ఇంతవరకు నా ప్రభానైనా తండ్రి రాజా నేను స్తుతించి నేను గణపరిచి నేను మంచి పరిశ్రమకైనా మీరు సహాయం చేసినట్టు స్తోత్రము ప్రభా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలకి అందరికీ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, ఆయనకు మన ఎడలు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి వాళ్ళందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈరోజున ఈజీగా దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత అనుభవించడానికి దేవుడు నన్నును మిమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క అనాది సంకల్పం చొప్పున ఆయన ఏర్పాటులో ఏర్పరచుకొని నీతిగా దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనకు అందిస్తున్నప్పుడు, క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదికి హత్య దోషము రాకుండాకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టించబడను అనేటువంటి మాట మనకు అనిపిస్తుంది. సర్వసాధారణంగా మన అందరం కూడా చక్కని నివాస యోగ్యమైనటువంటి గృహాలు దేవుని యొక్క మహాకృపను బట్టి మనకందరికీ కూడా ఉన్నాయి. మరి అటువంటి అప్పుడు ఆ యొక్క నివాస యోగ్యమైనటువంటి గృహములలో మనము దాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటి పైకప్పు మీద మనం ఏం కడతాము? పిట్టగోడ కడతాము. పిట్టగోడ కట్టకపోతే పైకి ఎక్కినటువంటి వాడు ఎవడైనా అందులో నుంచి పైనుంచి కిందకి జారి పడితే ఆ ఇంటి వారి మీదకి ఏమొస్తుందంటే హత్య దోషం వస్తారు. ఎందుకు? ఆ ఇల్లు కట్టబడ్డది, పునాది రాయి వేయబడినది మొదలుకొని కట్టబడిన తర్వాత కట్టబడినటువంటి ఇంటి పైకప్పు మీద పిట్టగోడ అనేటువంటిది ఖచ్చితంగా కట్టుకుంటేనే ఆ ఇంటి వారు వెళ్ళినా లేకపోతే ఎవరు వెళ్ళినా ఆ యొక్క వ్యక్తులకు అక్కడ పడేటువంటి అవకాశం అనేది ఉండదు. అందుకే వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన ఆ ఇంటి మీదకి ఏమొస్తుంది? హత్య దోషం అనేటువంటిది వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నామంటే పిట్టగోడ. దేనికి పిట్టగోడ కావాలి? పైకప్పునకు చుట్టూ పిట్టగోడ అనేటువంటిది కట్టించాలి అనేటువంటి మాట. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క ఇల్లు దానిపైన పిట్టగోడ దేవుని యొక్క వాక్యం సెలవించేదిగా మీ దేహమే దేవునికి ఏమై ఉన్నది అంటే ఆలయము, ఇల్లుగా ఉంది. మరి ఆలయముగా ఉన్నటువంటి మానవుని యొక్క ఆత్మీయ జీవితానికి ఆ ఆత్మీయత పైకప్పుగా ఏమి కట్టబడి ఉండాలి అని అంటే పిట్టగోడ అనేటువంటిది కట్టబడి ఉండాలి. పిట్టగోడ అనేటువంటిది మనం ఎలా కట్టుకోవాలి అని మనం వాక్య భాగంలో మనం గమనిస్తే ఒక ఇంటికి 4 ప్రక్కల కూడా పిట్టగోడ అనేటువంటిది వస్తారు. అంటే ఈ 4 ప్రక్కలు కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము ఈ 4 దిక్కుల్లో కూడా ఎలాగైతే పిట్టగోడ నిర్మించబడిన తర్వాతనే ఆ ఇంటి పైకప్పు మీద సంచరించేటువంటి ఏ వ్యక్తికైనా ప్రమాదం సంభవించదు, హత్య దోషమైనటువంటిది రాకుండా ఉండగలుగుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితంలో కట్టుకుంటూ ఉన్నటువంటి మనం పునాది రాయి వేయబడినప్పటి నుంచి కూడా అంటే దేవునిని ఎరగనటువంటి పరిస్థితుల్లో నుండి శాప పాపములలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా
కొనబడి కడగబడినటువంటి మన జీవితం వరకు ఆయన పునాది వేసి మన యొక్క కుటుంబాన్నైనా మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కట్టుచూ ఉన్నప్పుడు ఆ కట్టబడినటువంటి ఇంటి పైకప్పు మీద అనగా మన ఆత్మీయ జీవితంలో ఒక భద్రత కాపుదలైనటువంటిది నలుదిక్కులు కూడా ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఈ నలుదిక్కులు కూడా ఉండాల్సినటువంటి భద్రత కాపుదల ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ మనకు కనిపిస్తోంది. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ ఉన్నటువంటి ప్రతి మనుషునికి కూడా ఒక భద్రత, ఒక కాపుదల, ఒక హత్య దోషం నుండి తప్పించబడటము, పడిపోవడము అనేటువంటిది ఆ వ్యక్తిలో ఉండకూడదు అని అంటే ఆ ఇంటి పైకప్పు మీద పెట్టుకోవడనేటువంటిది కట్టించుకోవాలని చెప్తుందిగా. ఆ పెట్టుకోవడనేటువంటిది దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ఈ 4 విషయాలు, 4 దిక్కుల కట్టేటువంటి పెట్టుకోడ, ఈ 4 విషయాల్లో కూడా ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి విశ్వాస జీవితం అనేటువంటిది చాలా భద్రంగా కాపాడగలుగుతారు. ఈ పెట్టుకోవడనటువంటి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరవడము, ప్రార్థన, ఈ అన్ని విషయాల్లో కూడా ఎడతగినటువంటి జీవితం ఏ వ్యక్తులైతే ఉండగలుగుతుందో, ఏ కుటుంబంలో అయితే ఉండగలుగుతుందో, ఏ సంఘములైతే ఈ విధమైనటువంటి కాపుదలలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారో అటువంటి వారు పైనుండి కిందికి పడిపోవడం అనేటువంటిది జరగదు. పైనుండి పడిపోవడం అంటే ఆత్మీయతలో దిగజారిపోవడం, ఆత్మీయతలో వెనుకకు వెళ్ళిపోవడం. ఏ కారణం బట్టి అంటే అపోస్తలుల బోధ లేక, సహవాసం అనేటువంటిది లేక, ప్రార్థన లేక, రొట్టె విరవడం అనేటువంటిది లేక, ఈ 4 కార్యాలలో కూడా చాలా మటుకు చాలా మంది వెనకడుగు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది అనుకుంటారు మాకు అన్నీ తెలుసు, మాకు భక్తి తెలుసు, బైబిల్ జ్ఞానం తెలుసు, మాకు ప్రార్థించడం తెలుసు, వాక్యాన్ని ఎలాగ చెప్పాలో తెలుసు, లేకపోతే ఇంకొకటి మేము ఎలా ప్రవర్తించాలి అన్నీ తెలుసు అని అనుకుంటారు. కానీ ఈ 4 విషయాల్లో మాత్రము చాలా మంది ఏమైపోతున్నారంటే పడిపోతూ ఉన్నారు. అపోస్తలుల బోధ అనేది ఎలా ఉంటుంది? ఆ అపోస్తలుల బోధ అంటే అది ఖచ్చితమైన గద్దింపుతో కూడిన హెచ్చరికలతో కూడినటువంటి బోధే అపోస్తలుల బోధ. వాక్యం ఏం చదివిస్తుంది? నీకంటూ ఒక పెట్టుకోడ ఉండాలి. నలుదిక్కులో ఉండాల్సిన పెట్టుకోడ నీకు లేకపోతే అనగా ఈ 4 మొట్టమొదటైనటువంటి అపోస్తలుల బోధ అది ఖచ్చితమైనటువంటి బోధ, అది నిన్ను సరిచేసేటువంటి బోధ, నిన్ను పడవేయకుండా నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచి నిలబెట్టగలిగేటువంటి బోధ ఏదైనా ఉన్నది అంటే అది అపోస్తలుల బోధ ఒక్కటి మాత్రమే. ఆ అపోస్తలుల బోధ విషయంలో మనం ఎలా ఉండాలి అంటే ఎడతెగినటువంటి జీవితం మనకు ఉండాలి. ఎందుకు ఈ మాటలు దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడంటే ఏ విశ్వాసి కూడా తన ఇంటి పైకప్పు మీద నుండి పెట్టుకోవడం లేకుండా పడిపోయేటువంటి పరిస్థితులు రాకూడదని దేవుడు వాక్యం బోధిస్తున్నాడు. ఎందుకు పడిపోయాము అంటే ఆ రోజున యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళిపోతూ ఉన్నటువంటి మనుషులు దొంగల చేతిలోకి చిక్కినట్టుగా చిక్కిపోతారు. వాడు పట్టబడతాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి రక్షణ వస్త్రము దొంగిలించబడతాడు. ఆ ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. రక్తపు మడుగులో కొట్టు పెట్టాడుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా, ప్రతి సంఘమునకు, ప్రతి కుటుంబానికి కూడా ఏముండాలి అంటే అపోస్తలుల బోధ అన్నటువంటిది ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆ అపోస్తలుల బోధన బట్టి ఒక వ్యక్తి ఒక రోజున పరలోక రాజ్యానికి తీసుకోబోబడతాడు తప్ప మనకు నచ్చినటువంటి బోధనలు లేకపోతే మనకి ఇష్టానుసారమైనటువంటి సేవకులు మనం ఎన్నిక చేసుకొని ఆ బోధనలు కనుక మనం అనుసరిస్తూ వెళితే ఆ బోధ కానీ ఆ సేవకుడు కానీ ఒక్కనాటికి కూడా ఎవరిని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకు అని అంటే ఈ యొక్క అనేక మంది అనేక సంవత్సరముల తరబడి కూడా దేవుని యొక్క వాక్యం వ్యక్తపడుచున్నప్పటికీ కూడా వినలేనటువంటి పరిస్థితులలో చాలా మంది జీవిస్తున్నారు. పిల్లలైనా, వృద్ధులైనా, యవనులైనా, ఏ తరమ వారైనా కూడా, ఏ వయసుకు సంబంధించిన వారైనా కూడా ఈ యొక్క అపోస్తలుల బోధకు వారు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా, విరోధముగా ఉన్నటువంటి ఆలోచన విధానమే కనిపిస్తుంది. కానీ ఈ అపోస్తలుల బోధ అనేటువంటిది నా కొరకే, నా జీవితము కొరకే ఈ యొక్క వాక్యము, ఈ హెచ్చరిక నాదే, ఈ యొక్క దిద్దుబాటు నాదే అనేటువంటి అంశాలను బట్టి గ్రహించలేక చాలా మంది దేవుని యొక్క వాక్యములకు వెనుకడుగు వేస్తున్నారు. వాక్యమును వినలేనటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తున్నారు.
అందుకే వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథం 1:23 నుండి 33 వచ్చిన వరకు మనం చదువుతూ వెళ్తే చాలా విషయాలు అక్కడ మనకు అనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి అనేటువంటి ఆ మాటను మనం గమనిస్తూ కింద వచ్చిన అన్ని కూడా చదువుతూ వస్తే చాలా వ్యక్తుల యొక్క జీవితాలలో ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తున్నారో మనకు అర్థమవుతారు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా దేవుడు రాయించి పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే నేటి క్రైస్తవ సమాజమైనా దేవుని నమ్మినటువంటి బిడ్డలైనా కూడా కానీ ఎలా బ్రతకాలి అంటే పైన ఉండాల్సినటువంటి పిట్టబోడకు సాదృశ్యమైన అపొస్తలుల బోధను వారు తిరస్కరిస్తూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ తిరస్కరించేటువంటి స్థితి ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు. 23 వచనం కూడా చదువుతూ వస్తే గద్దింపు విని తిరుగుడి అని హెచ్చరిస్తున్నాడు, ఆలకించమంటున్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానంటాడు, ఉపదేశము మీకు తెలుపుతానంటాడు, మీరు పిలిచినప్పుడు మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగున్నప్పుడు నేను నవ్వెదను. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మీకు అపాయం కలిగినటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నేను హల్లెలూయా. మనం అనుకుంటాం, అయ్యో నాకు బాధలు వచ్చాయి, కష్టములు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, దేవుడు నాకు సహాయం చేయలేదు. కారణం ఏమిటంటే ఒకప్పుడు దేవుడి గద్దింపుతో కూడిన అపొస్తలుల బోధనలు ఏం చేయలేదు, వినలేదు. ఆ అపొస్తలుల బోధన వినలేదు, దేవుని గద్దింపు వైపు తిరగలేదు, ఆలకించలేదు, ఆయన పిలిచినప్పుడు వినలేదు, చేయి చాపినప్పుడు లక్ష్య పెట్టలేదు, ఇక బోధ ఏమీ కూడా వినకుండా త్రోసివేసేది, నేను గద్దించినప్పుడు మీరు లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం అనేటువంటిది వచ్చినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ వీధికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆ కింది వచ్చిన చివరి చదువుకుంటూ వేస్తే చాలా చాలా విషయాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి. దేవుని యొక్క ఉపదేశమును కనుక విని ఆయన వైపు తిరిగితే మనకు క్షేమం. దేవుడు చేయి చాపినప్పుడు, ఆయన గద్దించినప్పుడు ఆయన వైపు తిరగాలి. ఇది మనకు ఎంతైనా అవసరమై ఉన్నటువంటి మాటలు ఈ దినాలలో చాలా అవసరం. మనం ఉన్నటువంటిది కడవరి దినాలు, దేవుని యొక్క రాకడ నేడు రేపు ఎవరికి తెలియదు. ఎన్నో పర్యాలు దేవుడు తన దాసుల ద్వారా ఎన్నోసార్లు ఆహ్వానం పలుకుతున్నాడు. దేవుని మందిరానికి రండి, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించండి, ప్రార్థనలు కలుసుకునండి, సహవాసంలో కూడుకునండి, అన్ని విధాలు కూడా దేవునితో సంబంధం ఉండాలి అనేటువంటి ఆ యొక్క మాటలు మీ చెవిలో పడుతున్నప్పటికీ కూడా వినలేనటువంటి పరిస్థితులు వాక్యం ఖచ్చితంగా బోధిస్తాం. నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయి. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనది. మనం మాట వినకపోయిన పరిస్థితుల్లో ఉంటే కూడా దేవుడు మళ్ళీ చేయి చాపుతున్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా వైపు తిరగండి. ఒకవేళ మీకు కష్టమైనటువంటి వస్తే నేను నవ్వుతాను, అపహాస్యం చేసుకుంటాను. మీకు ఇటువంటి బాధలు ఏమైనా సంభవిస్తే నేను అసలు పట్టించుకున్నట్టు దేవుడు. అప్పుడు మనం ఎంత మొరపెట్టిన, ప్రార్థనలు చేసిన, ఉపవాసాలైనా ఏమి ఫలితమో లేదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా నేరుగా మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతాడా లేదా? దేవుడు పిలుస్తూ ఉన్నాడు అంటే మనం ఏం చేయాలా? ఆయన వైపు చూడాలి, ఆయన వైపు తిరగాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడటానికి, చెవి ఇవ్వటం లేదు. అందుకే వాక్యం సెలవిస్తున్నా, గద్దింపు విని తిరుగుడి, ఆలోచించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇంత శ్రేష్టమైనటువంటి మాటలు ఎవరైనా చెప్పగలుగుతారా? దేవునికి మన మీద ప్రేమ ఉన్నది కాబట్టి ప్రతి మనుషుని జీవితంలో కూడా ఒక సరైనటువంటి క్రమమైనటువంటి పద్ధతిలో బ్రతికించాలని, ఆత్మీయతలు ఎదగాలని, పైకప్పు మీద ఉండాల్సిన పెట్టుకోవడం ఉంటే హత్య దోషం ఆ ఇంటి మీదకి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఈ ఎడతగినటువంటి జీవితం ఉంటేనే వాడు పడిపోకుండా, జారిపోకుండా, దేవుడిని మర్చిపోకుండా, దేవుడి వైపు తిరగడం పరిస్థితి లేకుండా వాడు జీవిస్తాడు. ఆ వాక్యానుసారమైన బ్రతుకుని ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎన్ని పర్యాలు దేవుడు పిలుస్తున్నాడు, ఎంతకాలం దేవుడు చూస్తున్నాడు. అవకాశము ఉండిన దేవునితో దేవుని యొక్క బోధను తిరస్కరించేటువంటి వాడు. దేవుని బోధ మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు అంతా తెలుసు. చాలా తక్కువ దాంతో కూడా నీకంటూ ఒక సంఘము, ఒక సేవకుడిని దేవుడు ఇచ్చినప్పుడు ఆ సంఘములో నీవు బలపడుతూ, ఆ వాక్యములో నీవు ఎదుగుచూ ఉన్నప్పుడే నీ ఆత్మీయతో నీ కుటుంబానికి క్షేమమును దేవుడు ఇస్తాడు.
అంతేకాని మనకు ఎంతోమంది ఉన్నారు సేవకులు, ఎంతోమంది టీవీలో వస్తారు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఎన్నో వేల మంది వస్తారు. ఎవరిదైనా ఒకరిని చూసుకుంటాంలే, చాలా నాకు అవసరం లేదు, మేము ఇంట్లోనే మేము భక్తులు ఎదుగుతాం. చాలా తప్పది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన సంఘానికి, నీకు ఇచ్చిన సేవకుల విషయంలో నీకు ఎంత విలువిస్తున్నావు అర్థం చేసుకోవాలి. నీకంటూ దేవుడు ఒక సేవకుడు పుట్టించాడు, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆత్మీయతలో ఎదిగింపడానికి. అక్కడనే నీవు అపోస్తలుల బోధ అనేటువంటిది వింటూ ఉన్నప్పుడే ఆ అపోస్తలుల బోధ ద్వారా నీవు ఏం చేసుకుంటావు, సరి చేయబడతావు తప్ప నీ అంతటి నీవు ఎక్కడో ఆన్లైన్లో చూసుకొని ఆన్లైన్లో ఏమో చేసుకుంటూ ఉంటే ఏమీ ఫలితమో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఎందుకంటే మందిరానికి రాకుండా ఆగిపోయి ఆన్లైన్ సర్వీస్ చూసుకునే వాళ్ళని చెప్తున్నాను. ఆన్లైన్లో చూస్తే నీకేమొస్తుంది? ఏమీ రాదు. దేవుని సన్నిధి ప్రత్యక్షతలు నేరుగా అనుభవిస్తేనే, భోజనం ప్లేట్లో పెట్టుకొని నేరుగా చర్చనే కడుపు నిండుతుంది తప్ప ఫోటో చూస్తే కడుపు నిండుతుందా, వీడియో చూస్తే కడుపు నిండుతుందా? అదే ఉంటుంది బతుకు. ఆత్మీయ జీవితాన్ని ఎట్లంటే అట్టే మనం కట్టుకోకూడదు. పునాది రాయి ఎలాగ వేయబడిందో ఆ పునాది రాయి వేయబడినప్పటి నుంచి ఎలాగైతే నువ్వు కట్టబడుచు వచ్చావో అలాగే కట్టబడాలి తప్ప నీకు ఇష్టం వచ్చినట్లుగా మధ్యలో నీవు మార్చుకుంటూ వెళ్తే ఇసుక నేల మీద కట్టబడినటువంటి ఇంటి వల్లే మార్చిపోతాయి. గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు అది ఏమవుతుంది? కొట్టుకొని పోతాయి. వాక్యం బోధిస్తాను. ఇవన్నీ కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు అంటే, ఇటువంటి తత్వము కలిగినటువంటి విశ్వాసులు భూమి మీద జీవిస్తూ ఉన్నారు నేటిలో. కాబట్టి ఇది ఎప్పుడు చదివినా మనకు కొత్తదిగానే కనిపిస్తారు దేవుడి వాక్యం. ఇప్పుడు చదివిన వాక్యం మరలా చదివితే మనకు మరలా కొత్తగానే మన దేవుడు మనతో మాట్లాడతారు. ఎందుకు? మారని హృదయములను, బండబారినటువంటి రాజ్య గుండెలను దేవుడు ఏం చేసేటువంటి వాడు? మార్చేటువంటి వాడు. నా వాక్యము ఎటువంటిది అంటున్నాడు దేవుడు? బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా, చాకలి సిప్పు వంటిది కాదా అని దేవుడు చెప్తాడు. మరి ఆ వాక్యం పట్ల నీవు శ్రద్ధ చూపెట్టకపోతే ఎలా మారుతుంది బ్రతుకు? ఎలాగ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలను చూడాలి. అవి చూడాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం ఏమైతే నీకు బోధిస్తుందో, హెచ్చరిస్తుందో ఆ వాక్యానుసరంగా నీవు బ్రతకడము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన భూమి మీద జీవించినప్పుడు, ఆయన బోధ మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు అనేక మంది జన సమూహము ఆ బోధ వినటానికి ఆయన వెంటబడినట్లుగా వాక్యం చర్చిస్తారు. శిష్యులు వెంటబడ్డారు, వేలాది మంది జన సమూహం ఆయన వెంటబడుతున్నారు. ఏమి కారణం అంటే ఆయన బోధ ఎలా ఉన్నది అంటే ఆశ్చర్యముగా కనిపిస్తుంది. అనేక మంది విస్మయం పొందినట్టుగా దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుడు చెప్తున్నాడు, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిని నేను మాట్లాడుతున్నా. ఆయన నాకు ఏమి బోధిస్తే అది నేను మీకు బోధిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటిప్పుడు దేవుడికి, పరలోక రాజ్యానికి ప్రతిబింబై ఉన్నటువంటి దేవుని యొక్క సంఘంలో ఒక సేవకుడిని దేవుడు నిలబెట్టిన తర్వాత సేవకుడి ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వాసం వినాలా వద్దా? అందుకు చెప్పండి, వినాలా వద్దా? దేవుడు నేరుగా నీతో మాట్లాడాడంటే తట్టుకుంటామా? తట్టుకోలేదు. ఆయన చూడగలుగుతామా? చూడలేదు. తన దాసుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎవరి కోసము? అందుకు చెప్పాలి, ఎవరి కోసము? నా కోసమే చెప్పాలి. నీ కోసం అని అనుకున్నప్పుడే నీలో ఆ మాటలు పనిచేసేది. ఇది ఎవరికో, ముందున్న వారికో, వెనకనున్న వారికో, నా పక్క వారికి, అటు ఇటు లేకపోతే ఇది మాస్టర్కే అని అనుకుంటూ ఆత్మీయతలో ఏమాత్రం కూడా ఎదిగేటువంటి అవకాశము లేదు. మరి ఎందుకు అంతమంది జన సమూహములు దేవుని వెంటబడ్డారు? వాక్యం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కోసమే. ఎందుకంటే వాక్యము మాట్లాడేటప్పుడు దేవుడు అనేక కార్యాలు చేశాడు. రోగులు స్వస్థపరిచాడు, నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తూ వచ్చాడు. అనేకమైన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన బోధిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చాడంటే ఆ మాటలన్నిటిని వాడు వినటానికి ఆయుధతో, ఆతృతతో, ఆసక్తితో ప్రభువు వారి వెంట పరిగెత్తుతాడు. 2 దినములు 3 దినములైనా కానీ వారి ఇళ్ళకి వెళ్ళలేదు. మనకు 10 నిమిషాలు లేట్ అయిపోతే మన ప్రాణాలు నడుస్తున్నాయి. వారు అంత ఆసక్తిని చూపెట్టి ప్రభువు వారి వెంట వెళ్ళారు అని అంటే వారు నిజముగా దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, ఆసక్తి చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభువు వారు చెప్తున్నాడు,
ఆ యొక్క అపోస్తుల కార్యములు 10:44 కూడా మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. పేతురు బోధ విన్న వారు అందరి మీదికి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా వాక్యం మనకు అనిపిస్తుంటున్నారు. అభివృద్ధి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బోధ, అపోస్తుల బోధలో అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆ బోధ ఆశ్చర్యపరుస్తుంది. ఆ బోధను మనం ఉంటున్నప్పుడు సరిచేయబడతాము. పాపముల నుండి విడుదల కలుగుతుంది, శాపం నుండి విడుదల కలుగుతుంది. బలహీనతల నుంచి బయటికి రావడానికి దేవుడు తన హెచ్చరికలు హెచ్చరించి ప్రతి మనుషునికి కావాల్సినటువంటి పరిశుద్ధతలోనికి దేవుడు నడిపించుకొని వస్తాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క బోధలు, అపోస్తుల బోధలు మనకు కనిపిస్తాయి తప్ప మనకు నచ్చినటువంటి సంఘాలలో లేకపోతే సేవకులలో మనం వెతుక్కొట్టి అట్లాంటి బోధలు మనకు రావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా? పెట్టగోడలో మొట్టమొదటి అంశం ఏమిటి? అపోస్తుల బోధ. హల్లెలూయా. ఆ అపోస్తుల బోధ వచ్చేది నీవు పరిశుద్ధాత్మను కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటాయి. దేవుడు అన్నాడు, నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు. మరి ఆయన వాడు కాదు అన్నప్పుడు మనం ఇంకా ఏరే ప్రయత్నాలు ఏమేమో చేసి పరలోకానికి వెళ్ళిపోవాలంటే కుదురుతుందా? కుదరదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా కొన్ని మెట్లు, అందులో ఈ 4 మెట్లు కూడా. హల్లెలూయా. ఈ 4 మెట్లతో పాటు పెట్టుబడి కూడా నలుదిక్కులు ఉండాల్సినటువంటి 4 కార్యాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటేనే మనము నిజముగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక యోగ్యత, అర్హతను మనము సంపాదించుకోగలుగుతాం. అవి లేని పక్షమున మనం ఇక ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మనము చేసినా దానివల్ల దేవుని ఎదుటి మనకు ఉత్తరమైనటువంటిది రాదు. వాక్యం సెలవిస్తారు. రెండవది చూడండి, అక్కడ ఏం రాయబడుతుంది? సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు హల్లెలూయా. రెండవది ఏముంది? ఆ పెట్టుగోడలో రెండవ దానికి 4వ దిక్కుకు ఉన్నటువంటి ఆ గోడకు సాదృశ్యంగా ఏమి కనిపిస్తుందంటే సహవాసము. సహవాసం అనేటువంటిది నిజంగా చాలా చాలా అవసరం. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించదు అక్కడ చెప్పాలి. అక్కడ ఎవరుంటారు? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? మీరు అనుకుంటారు మేము ఉన్నాము అనుకుంటారు. మన మధ్యలో ఎవరున్నారు? ఉన్నారా లేదా? ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మన మధ్య సంచరిస్తున్నారు. మరి ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను. రెండవ పెట్టుబడి సహవాసం. ఈ సహవాసం అనేటువంటిది ఒక విశ్వాసికి ఎంత అవసరమంటే అంత అవసరం. మనం అనుకుంటాం, నేను ఒంటరిగా పోరాడతా, నా రూటే వేరు అని అనుకున్నాం. ప్రయోజనం లేదు. ఒక సహవాసంలో కూడి ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనలు ప్రతిఫలం శీఘ్రంగా వస్తాయి. చూడండి, ఒక 4 కట్టెలు పెట్టి ఒకసారిగా మంట పెడితే ఆ 4 కట్టెలు కూడా సమానంగా ఏమవుతా ఉంటాయి? మండుతూ ఉంటాయి. మండుతూ ఉన్నప్పుడు ఆ పైన మంట ఏమవుతుంది? త్వరగా అయిపోతుంది. అదే ఒక కట్టెలు తీసి ప్రక్కన పెట్టామనుకోండి, ఈ 3 కట్టెలు ఏమవుతాయి? మండుతూనే ఉంటాయి. తీయబడినటువంటి కట్టె మాత్రము ఆరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెప్పాలి? హల్లెలూయా. అందుకే సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సహవాసంగా కూడండి, సహవాసంగా ప్రార్థనలు చేద్దాము, సహవాసంగా కూడి దేవుని సన్నిధి ప్రత్యక్షతను అనుభవించుదాము అని ఎందుకు మొత్తి మనం చెబుతుంటాము అంటే ఆరిపోయినటువంటి జీవితాలు ఎవరిలో కూడా ఉండకూడదు. ఎవరు ఆరిపోకూడదు ఆత్మీయతలో. నేను నా పాటికి నేను చేసుకుంటున్నాను, నేను మంచి ప్రార్థనాపరులను, నాకు మించిన భక్తులు లేరు అనేటువంటి ఆలోచన తీసేయాలి. మొదట నువ్వు ఎంత భక్తిపరుడైనా ఆ భక్తిని ఎంతవరకు కాపాడుకోవాలి తెలుసా? చచ్చేంతవరకు కాపాడుకోవాలి. ఆశాపాషి కాదు భక్తి చేసి. ఈ రోజున భక్తి చేసి రేపటి నుంచి దుర్మార్గపు కార్యాలు, దుర్మార్గమైన ఆలోచనలు, తలపలు, క్రియలు మనలో ఉంటే ఫలితం లేదు. ఈ రోజు మంచిదం లోపల నీకు ఎలా ఉన్నావో మంచిదం వెలుగుతూ కూడా నీ బ్రతుకు అలాగే ఉండాలి. నీ నోటి మాట అయినా, నీ ప్రవర్తన అయినా అంత అలాగే ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తారు, ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవించదు అక్కడ నేను ఉంటాను. నీవు సహవాసంగా కూడుకోవలసినటువంటి దేవుని యొక్క సంఘంలో నీవు సహవాసంగా కూడుకోలేకుండా ఒక విశ్వాసం చేయాల్సినటువంటి పని నువ్వు చేయకుండా నీవు వెనకడుగు వేసుకుంటూ ఉన్నావంటే నీ ఆత్మీయతను నీ అంతటా నీవే ఏం చేసుకుంటున్నావు? ఆర్పి వేసుకుంటూ ఉన్నావు అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రాకుండా
దేవుని మందిరము నీకు ఇవ్వబడ్డది, సేవకుడు ఉన్నాడు. ఇక్కడ నీవు సహవాసంగా కూడుకోకుండా నువ్వు ఇంటిలో ఒంటరిగా నీవు ఏమి చేసినా దానివల్ల ఫలితమో లేదు. సహవాసంగా కూడుకోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు సహవాసంగా కూడుకోవాలి. నీ ఒంటరి ప్రార్థన వేరు, నీ వ్యక్తిగత రహస్యమందున దేవుడికి చేసే ప్రార్థన వేరు, అవన్నీ వేరు. కానీ నీ జీవితంలో నిజముగా సహవాసంగా కూడుకోవలసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అని అంటే ఏం చేయాలి? వెంటనే కూడుకో, సహవాసంగా రావాలి. దేవుడు నీకు ఇస్తున్నటువంటి పిలుపు, దేవుడు నేను ప్రేమించాడు కాబట్టి ఆహ్వానం నీకు ఇస్తూ ఉన్నాడు. ఎంతోమందికి లేదు ఈ ఆహ్వానం. లోకంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని పిలవలేదు. మరి దేవుడిని నమ్మి దేవుని రక్తం ద్వారా కొనబడి కడగబడినటువంటి ఒక విశ్వాసిగా స్థిరపడినటువంటి నీవు పిలుపు వచ్చినప్పుడల్లా కూడా నీవు దాన్ని నిర్లక్ష్యము చేస్తూ దానిని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్య స్వభావంతో కనుక నీవు ఉంటే దాని వలన నీ జీవితం అనేటువంటిది ఏదైపోతుంది అని అంటే ఆరిపోతాది, చల్లారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏమైంది ఆత్మీయ జీవితమో చల్లబడిపోయిందంటే ఇక నీ ఆత్మీయ జీవితం ఎక్కడికి దారి తీస్తుందంటే పతనానికి దారి తీస్తుంది. పతనానికి దారి తీస్తా. ఆ పతనం అయిపోకూడదని కొత్తగా కట్టబడినటువంటి ఇంటి పైకప్పు మీద ఎవడు కూడా పడిపోకుండా ఉండునట్లుగా వాడి ఇంటి మీదకి హత్య దోషము రాకుండానట్లుగా పెట్టకూడనటువంటిది కట్టబడాలి. మరి నీ ఆత్మీయ జీవితంలో అపోస్తలుల బోధ అన్నటువంటి గోడ నీకు ఆలోచన చేసి, సహవాసం అన్నటువంటి గోడ నువ్వు కట్టుబడి జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేసి. సహవాసము కలగడానికి ఎన్నో అవకాశాలు, వారంలో 3 పర్యాల అవకాశం ఉంది, రావట్లేదు. ఆదివారం రావటానికి కూడా చాలా ఆలస్యం, చాలా నిర్లక్ష్యం, చాలా ఏ కారణాలు అంటే పడిపోయడానికి అవకాశాలు సాధనలు కలిగిస్తున్నప్పుడు ఆ అవకాశాలకు ఆకర్షితులైపోయి పడిపోయేటువంటి పతనమైపోయే పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టమో లేదు. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? నాలాంటి మీలాంటి పాపములు శాపములు ఉన్న మనలందరినీ కూడా ఏం చేసుకోవడానికి, రక్షించడానికి వచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని మరలా రక్షణను పోగొట్టుకొని మరలా మన పాత జీవితంలోకి వెళ్ళటానికి అయితే మాత్రం ప్రభువు వారు రాలేదు. దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నీవు సహవాసంగా కూడటం అనేటువంటిది చాలా చాలా నీకు అవసరమే ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తారు. సామెతలు 13:20 వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలవాడవాడు, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవడం వాక్యం సెలవిస్తారు. జ్ఞానంతో సహవాసం చేస్తే ఏమవుతాడు? మరి జ్ఞానం కలవాడతాడు. మూర్ఖులతో సహవాసం చేస్తే పాడైపోతాడు. మరి మనం పాడైపోవాలా? జ్ఞానం సంపాదించుకోవాలా? చెప్పండి. జ్ఞానం కావాలా? చెడిపోవాలా? జ్ఞానమే కావాలి. జ్ఞానం కావాలంటే ఎక్కడ కూడుకోవాలా? సహవాసంగా కూడుకో, దైవ జ్ఞానాన్ని సంపాదించుకో. అప్పుడు నీవు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. లేదు ఆ అవకాశాన్ని పోగొట్టుకొని ఇంటి దగ్గర అన్యులతో కూర్చొని మనం మాట్లాడుకొని సమయం అంతా వృధా చేస్తుంటే అటువంటి అన్యులతో చేసిన సహవాసమును బట్టి, మూర్ఖులతో చేసిన సహవాసమును బట్టి బ్రతుకు చెడిపోతుందే కానీ ఉన్న భక్తి పోయి పతనమైపోయి బాగుపడేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా లేకుండా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. మరి అది మేలా ఇది మేలా? దేవుని మందిరములో గడిపితే మేలు. వాక్యం అధిక వ్రాయబడింది, నీ మందిర ఆవరణములలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమని ఎందుకు చెప్తాడు? అక్కడికంటే ఇక్కడ శ్రేష్టపడి అక్కడ పాడైపోతారు, అక్కడ చెడిపోతారు. అక్కడ ఉన్నటువంటిది అన్యులు, అక్కడ ఉన్నటువంటిది మూర్ఖులు. ఆ మూర్ఖులు ఈ తప్పు వారికి మీరు వేరే రకాలైన వాక్యం బోధిస్తూ ఉంది. ఇవన్నీ అపోస్తలుల కార్యాలు మీరు చదవండి, చక్కగా మీకు అర్థమవుతాయి. మరి వేరే బ్రతకాల్సినటువంటి మనుషులైన విశ్వాసులు ఈ రోజున వారితో జతకట్టి బ్రతుకుతూ ఉన్నారు అని అంటే ఎంత నిర్లక్ష్యము! ఉండాల్సిన పెట్టుకోవడం ఎంత మీరే పడిపోవడానికి సిద్ధమవుతున్నారు తప్ప పెట్టుకోవడానికి కట్టబడితే నేను ఎందుకు పడిపోకుండా హత్య దోషము రాకుండా నేను నిజముగా దేవుని బిడ్డగా జీవించగలుగుతాను అన్నటువంటి తాపత్రయ ఆలోచన విశ్వాసకి కనిపించడం లేదు. మరి అందుకే వాక్యం బోధిస్తారు, జ్ఞానంతో నీ సహవాసం చేయి, జ్ఞానం కలవాడవుతావు. మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతావు. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి కలిగినటువంటి వాడు తోటరుల సహవాసము చేస్తే తండ్రికి ఏం చేస్తారంటాడు? అపకీర్తి తెచ్చేటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. రోజున తండ్రులకు అపకీర్తి వస్తుందంటే తుంటరులతో సహవాసము చేసేటువంటి విధానం.
అందుకే వాక్యం హెచ్చరిస్తున్నది, ఉపదేశం అంగీకరిస్తే ఆ బిడ్డ, ఆ కుమారుడు ఎటువంటి వాడు? బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. బుద్ధి కలిగినటువంటి కుమారుడు ఆ బిడ్డ. ఆ బుద్ధి కలిగినటువంటి కుమారుడు ఎలాగవుతాడంటే వాక్యం సెలవిస్తాడు, ఉపదేశమును అంగీకరించినటువంటి వ్యక్తి. వాక్యాన్ని, ఉపదేశాన్ని అంగీకరిస్తే బుద్ధి కలిగిన వ్యక్తి. లేదు దుర్గలతో సహవాసం చేస్తే నీ తండ్రికి పేరు తెచ్చిన వాడు అపకీర్తి తెచ్చినటువంటి వాడు. హల్లెలూయా. ఇవన్నీ ఏం కారణమంటే సహవాసము లేక. సహవాసం అనేది లేకపోతే ఇటువంటి సహవాసాల్లోనికి వెళ్ళిపోతుంటారు. ఆ సహవాసం, దేవుడితో సహవాసం మనకు చాలా అవసరం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7:24 ఒక మాట రాయబడింది, సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవుడితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటున్నాడు? దేవుడితో సహవాసం. మనుషులతో సహవాసం చేయమని చెప్తాడు. మనకు మనుషులు అవసరం, కానీ ఎంతో అంతవరకు. కానీ నీ సహవాసం నువ్వు చేస్తూ ఉన్నావు ఒక వ్యక్తితో, ఒక కుటుంబముతోనంటే ఆ వ్యక్తి అయినా ఆ కుటుంబమైనా దేవుడితో సహవాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తినే ఉండాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారే అయి ఉండాలి. పరిశుద్ధులుగానే బ్రతుకు చూడాలి. అప్పుడే కదా నీవు కూడా ఒక మంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు. మూర్ఖులతో సహవాసం చేస్తే బ్రతుకులు చెడిపోతాయి. జ్ఞానవంతులతో సహవాసం చేస్తే జ్ఞానం సంపాదించుకుంటాం. ఇవన్నీ కూడా దేవుడు రాయించి పెట్టాడు. మరి వీటిని మనం చదువుతూ ఉన్నామో లేదో, చదివి గ్రహించలేకుండా ఉన్నామో, లేకపోతే అసలు మనం పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు ఇవి నాకో కాదు అని అనుకుంటున్నామో కూడా తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో నీవు ఇంకా బ్రతుకుచూ ఉంటే నేడో రేపో దేవుని రాకడనేటువంటిది సంభవిస్తుంది. అది ఉరి వచ్చినట్టు వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఎవడు కూడా తప్పించుకోవడానికి వీళ్ళే. అది ఉరి వచ్చినట్లు నీ మీదికి హఠాత్తుగా అకస్మాత్తుగా వచ్చును. అటువంటిప్పుడు మీరు ఏమి కూడా చేయలేదు. విడవబడకూడదు. అందరం కూడా ఏమైపోవాలా? ఎత్తబడాలి. ఎత్తబడేటువంటి గుంపులనే మనం ఉండాలి తప్ప విడవబడేటువంటి గుంపులు ఏమాత్రము కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గడిగిడిదాం హల్లెలూయా. అలా జరగాలంటే రెండవ పెట్టుకోవడమైనటువంటి సహవాసం నీకు చాలా చాలా అవసరం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3-1:7 మనం చదివితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ సహవాసము ద్వారా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయని అని చెప్తున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే మనలో ఉన్నటువంటి ప్రతి పాపం నుండి కూడా మళ్ళీ ఏం చేస్తుంది అంటాడు? పవిత్రులుగా చేస్తాడు. ఆయనతో సహవాసం చేయడం నీకు ఇష్టం లేదంటే నీలో ఉన్న పాపములను అలాగే నువ్వు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు. దేవుడితో నీకు సహవాసం అక్కర్లేదంటే నువ్వు పాపంతో సహవాసం చేస్తున్నట్టే లెక్క. దేవుడికి అందు నీకు భయం భక్తి లేదు అంటే ఎక్కడో ఉన్నావు, నీవు ఎక్కడో ఏమో చేస్తూ ఉన్నావు. ఇది కాదు దేవుడికి కావాల్సినటువంటి. నిజముగా వాక్యం మేము సెలవిస్తుంది, దేవుడితో సహవాసం చేస్తే ఆ సహవాసము ద్వారా నీవు వచ్చినటువంటి నీ కుటుంబానికైనా నీకైనా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా నీలో దాచబడి ఉండిన ప్రతి మలినము, మచ్చ, దాగు, పాపములు అన్నింటినీ కూడా నేనేం చేస్తుంది? పవిత్రతలోనికి తీసుకొని వస్తాను. ఇది ఎక్కడి నుండి నీకు కలుగుతుందంటే సహవాసము, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క రక్తము ద్వారా. ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తూ మనకి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన మనం జీవించడానికైతే దేవుడు మనకి రక్షణ ఇవ్వలేదు. చాలా భయంగా ఉండాలి మనం, జాగ్రత్త. మనకి రక్షణ ఇచ్చాడు అంటే మనం చీట్లు వేసుకోకూడదు. ఈ వారం వెళ్ళాము, ఇంకో నెలకు వెళ్దాము, మళ్ళీ పోదాము, లేకపోతే 2 నెలల తర్వాత పోదాము, లేకపోతే మధ్యలో ఆడాడ సంఘాలు తెలుపుకుందాం. లేదు, దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీకు ఇచ్చిన సంఘంలో నీ సేవకుని దగ్గరే నీవేమవుతుండాలా? ఎదగాలి, బలపడాలి. హల్లెలూయా. నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం యావత్తు కూడా ఎక్కడుండాలా? ఒకే స్థలంలో, ఒకే బోధ. అదే అపోస్తలుల బోధ. హల్లెలూయా. ఆ అపోస్తలుల బోధన నీవు బ్రతికి చూడు. నీ కుటుంబం ఎందుకు సరిచేయవు? అపోస్తలుల బోధనలో నీవు బ్రతుకు, దాన్ని అనుసరించి జీవించు. నీ బిడ్డల భవిష్యత్తులో దేవుడు ఎందుకు సరిచేయు? అపోస్తలుల బోధ లేక, సహవాసం లేకనే ఈ రోజున మూర్ఖులతో సహవాసాలు చేసుకుంటూ, అన్యులతో సహవాసాలు చేసుకుని ఉన్న భక్తిని పోగొట్టుకొని దీనస్థితిలోనికి పతనమైనటువంటి ఆత్మీయత కనిపిస్తుంది తప్ప అభివృద్ధి కలిగినటువంటి ఆత్మీయ జీవితమైనటువంటి మనుషుల్లో కనిపించడం. మరి అందుకు మనల్ని దేవుడు పిలవలేదు, కానీ మనలందరినీ కూడా దేవుడు తన ఏర్పాటును ఏర్పరచుకున్నటువంటి ఆయన అనాది సంకల్పం ఏమిటినంటే ఒక రోజున ఆయనతో కూడా పరలోక రాజ్యంలో మనము కూడా నివసించాలి అని. హల్లెలూయా. ఇదిగో పరలోక రాజ్యము మనుషులతో కూడా
ఉన్నది. హల్లెలూయా. ఆయన మనుషులతో కూడా సహవాసం కలిగి ఉన్నాడు పరలోక రాజ్యంలో. అక్కడికి చేర్చబడేటువంటి ధన్యత కావాలి, నాకు ఉండాలి, నా కుటుంబానికి ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి కుటుంబానికి కూడా ఉండాలి. అప్పుడే కదా దేవుడు మన భూమి మీద బ్రతికున్నంత కాలం కూడా ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆత్మీయతలో ఎదిగింపచేస్తూ బలపరుస్తూ ఉన్నత ఔన్నత్యమైనటువంటి పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్తాడు. వాటిని మర్చిపోయి భూమి మీద వాటి మీదే మన ధ్యాస పెట్టుకుని బ్రతుకుతూ ఉంటే పరలోకాన్ని గురించిన ఆలోచన ఎప్పుడు రావాలి, ఆ చింతన ఎప్పుడు వస్తుంది. ఈ పెట్టుబడులు అనేవి లేకపోతే ఏ చింత ఉండదు. హల్లెలూయా. ఆ పెట్టుబడి కట్టుకోవాలని ఆలోచన ఉంటేనే బోధకు, అపోస్తలుల బోధకు నీ కుటుంబం అంతటిని కూడా ఇక్కడ తీసుకుని వస్తావు. సహవాసంగా నీ కుటుంబంతో కూడా ఇక్కడ ఉంటావు. ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి అని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాను. మూడవది రొట్టె విరుచుట యందును. ఇది మూడవ గోడ. ఏమంటున్నాడు? రొట్టె విరుచుట యందును. మనం గమనిస్తున్నట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి మాట రాయబడుతుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 32 నుంచి అక్కడ కొన్ని మాటలు రాయబడుతున్నాయి. 24వ అధ్యాయము 32వ వచనం మనం చదువుతూ వస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి పునరుత్థానమైన తర్వాత ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపడుతున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా ఉన్నవారు కూడి వచ్చి నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారిని విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేసిది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానుడై ఆయన మార్గం అమ్మాయి రాగమండ విలుచున్నప్పుడు ఇద్దరు మనుషులతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ గడియ, ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే వారిద్దరు కూడా చెప్పుకుంటున్నటువంటి సంభాషణ. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచు ఉన్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నాయి? వారి హృదయములను మండింప చేస్తూ ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంది, ఈ యొక్క ప్రభు బలంలో మన పాల్గొంపులు పొందేటప్పుడు ఇది ఆయన శరీరము రక్తమని తిని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధికి పాత్రుడు. అయితే దీనిని మనము భుజించడం వలన మరణం వరకు దీన్ని మనం ఏం చేస్తుండాలి? ప్రచురించుదురు అనేటువంటి మాట కనిపిస్తుంది. అంటే రొట్టె విరవడము అనేటువంటిది ఏదో సాధారణంగా వచ్చి ఇందులో పాల్గొంపులు పొందడం కాదు. నెలకు ఒకసారి పాస్టర్ రెడీ చేస్తాడు, అందులో పోయి ఒక రొట్టె మొక్క తీసుకొని ద్రాక్షరసం తాగేసి కుసుని చేస్తే ప్రజెంట్ అయిపోయింది, మళ్ళా జూలైలో వచ్చి కనిపిస్తాను. తప్పు. అది రొట్టె ద్రాక్షరసం, రొట్టె నలగొట్టబడినటువంటి ఆయన శరీరము. ఎందుకు నలగొట్టుకున్నాడు? మన పాపముల కొరకు, మన పాపముల కొరకు, మనం చేసిన మనం ఉన్నటువంటి శాపముల కొరకు, మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన భరించుకున్నాడు కాబట్టి మనకు పడాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి ఆయన శరీరం మొత్తం నలగొట్టబడింది. ఆ నలగొట్టబడినటువంటి గాయాలలో నుండి స్రవించబడినటువంటి అమూల్యమైనటువంటిది ఆయన రక్తం. హల్లెలూయా. ఆ విలువైనటువంటి సజీవమైనటువంటి శక్తికి రక్తమే ద్రాక్షరసానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. దీనిని మనము తింటూ ఉన్నప్పుడు, ఇందులో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు మరణం వచ్చినంతకు కూడా, మనము చచ్చిపోయేందుకు కూడా ఆయన మరణాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రచురించాలి. ఎందుకు ప్రచురించాలి? ఏమని ప్రచురించాలి? ఈయన నా పాపముల కొరకు చనిపోయినటువంటి వారు, నన్ను విమోచించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా కుటుంబానికి రక్షించిన దేవుడు. ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడ్డది. నా శరీరం నలగొట్టబడాల్సిన దానికి బదులుగా ఆయన శరీరం నలగొట్టబడ్డది. నేను గాయాలు పాలు కావాల్సినటువంటి వ్యక్తిని నా బదులు నా దేవుడు గాయాలు పాలయ్యాడు. ఆయన రక్తం దారపోసాడు, ప్రోక్షించబడ్డది. అందుకే ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు వారు వారితో మాట్లాడినప్పుడు వారి హృదయంలో ఏమవ్వలేదు అనుకుంటున్నారు? మండలేదా?
వారి హృదయంలో మండినట్లుగా వాక్యములు మనం గమనిస్తున్నాం. అంటే వారు క్రీస్తు ప్రభు వారి యొక్క రొట్టెను ప్రభు వలలో పాల్గొను పొందిన దానిని బట్టి ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి వారు ఏమవుతున్నారు, మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. ఇందులో నీవు పాల్గొను పొందుతూ ఉన్నావంటే మన హృదయములు ఏమవుతుండాలి, ఎప్పుడు కూడా మండుచూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. ఏ విషయంలో మండాలి అంటే, ఈయన నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఈయన నా కోసం రక్తాన్ని చెందించిన దేవుడు, నాకు ఈరోజు రక్షణ ఇచ్చిన దేవుడు అని నీ హృదయం మండాలి. అంటే నీవు నిజముగా నీ ఆత్మీయ జీవితంలో పెట్టుబడినటువంటి మూడవ దానికి సాదృశ్యమైన రొట్టె పురుషులు ఉన్నావు అని అంటే నీ హృదయం మండుతూ అనేక మందిని ఏం చేస్తూ ఉండాలా, మండిస్తూ ఉండాలి. యోహాను అదే చేసి ఆయన మండుచూ ప్రకాశించుచూ ఉండేటువంటి వాక్యం బోధిస్తారు. ఈ రోజున ఆయన బలలో పాల్గొంటూ పొందుతున్నటువంటి నీవు మండేటువంటి హృదయం నీకు ఉంటే అనేక మందిని మండిస్తావు, అనేక మందిలో జీవితాలు వెలుగులు తీసుకుని వస్తావు. చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరంగా ఆయన వెలుగులో నడిపించగలుగుతావు. ఏ కారణం అంటే ఆయన శిలువ మరణాన్ని గురించి నీవు ప్రచురించాలి. ఆయన ఎందుకు చనిపోయాడు అని చెప్పాలి, ఆయన తిరిగి పునరుద్ధరణ విషయాన్ని బోధించాలి, సువార్త ప్రకటించాలి. ఇదే కదా దేవుడు నీకు నేర్పిస్తున్నది. ఇందులో పాల్గొని పొందుచుకున్నావు అని అంటే ఈ కార్యం నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. ఇది విశ్వాసం దేవుడు చెప్పినటువంటి పని. అందులో వచ్చి తిని త్రాగి వెళ్ళిపోవడం కాదు, నీ హృదయం మండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం మండాలి. మండినప్పుడే దేవుని యొక్క కార్యములు అనేటువంటి ప్రబలమవుతూ వస్తాయి. నువ్వు ఇందులో వచ్చి సభగా వచ్చి తిని త్రాగి సైలెంట్గా వెళ్ళి కూర్చున్నావు, మరలా ఎప్పుడో నెలకోసారి చేసుకున్నావు, మరలా ఆదివారం వస్తే లేకపోతే లేదు, ఎక్కడ పోతావో ఏం చేస్తావో తెలియదు, వారమంతా నీ బ్రతుకు నీ ప్రవర్తన అలా ఉంటుందో తెలియదు. అప్పుడు నీ హృదయం మండుతుందా? మండే ప్రసక్తే లేదు. వాక్యం సెలవిస్తారు, ఆయనతో మాట్లాడుచున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుచు మన హృదయంలో మండలేదా? ఈరోజు నీ హృదయం మండేటువంటి స్థితిలో ఉండాలి. అపొస్తలుల బోధ అన్న పెట్టుబడి మొట్టమొదటి నీ జీవితంలో ఉంటే రెండవ పెట్టుబడిని ఆటోమేటిక్గా కట్టుకుంటావు. సహవాసంలో కూడతావు. సహవాసంలో కూడిన రెండవ గోడను కట్టుకుంటే మూడవ గోడనటువంటి రొట్టె ద్రాక్షరసం, రొట్టె విరవడం అనేటువంటివి నీవు చేయగల క్రమముగా ఈ విధంగా చేసేస్తావు. నీ హృదయం మండేటువంటి విశ్వాసుడని దేవుని కనపడి ఆయన మరణమును నువ్వేం చేస్తూ వస్తావు, ప్రచురిస్తూ వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి చెప్పాలి, హల్లెలూయా. అది విశ్వాసం నేర్చుకోవాల్సింది. ఈ యొక్క జీవితం ఎవరినైతే ఉండగలుగుతుందో మండేటువంటి హృదయముతో ఆయన మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇందులో పాల్గొనలు పొందామనుకో, ఇక నీవు అనేక మందికి సువార్తను ప్రకటించేటువంటి ఒక సాధనముగా దేవుని కొరకు నీవు వాడబడతావు, నువ్వు నిలబడతావు. ఆ విధమైనటువంటి భక్తి కలిగిన జీవితమే దేవుడు మీరు కోరుకుంటూ ఉన్నటువంటిది. అందుకే ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకోవడానికి క్రీస్తు ప్రభువుల వచ్చు వరకు కూడా ఆయన మరణాన్ని ఏం చేస్తున్నారా చెప్తూనే ఉండాలి, ప్రచురణ చేస్తూ ఉండాలి. ఇది మూడవ గోడ. నాలుగవది ఏమున్నది? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన యందును ఎలా ఉండమంటున్నాడు? ఎడతెగకుండా ఉండాలి. మొదటిది అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరవడం. నాలుగవది ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన అనేటువంటి అంశానికి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి ఆదాము కుటుంబంలో ఆయనకు పుట్టినటువంటి కుమారులు ఎవరు పుట్టారు? ఎంతమంది తెలుసు? ఆదాము మనవడి పేరు ఎంతమంది తెలుసునా? మీ మనవాళ్ళ పేరు మీకు అందరికీ బాగా తెలుసు. ఆదాము మనవడు మాకేం తెలుసు? ఆదాము కుమారులు ఇద్దరు. ఎవరు ఎవరిని చెప్పారు? ఆ కయ్యూనికి బదులుగా మళ్ళా దేవుడు ఎవరిని ఇచ్చాడు? షేతుని ఇచ్చాడు. షేతుని పుట్టినటువంటి వాడే ఎనోష్. హల్లెలూయా. ఎనోష్ అనేటువంటి కుమారుడు పుట్టినప్పుడు అక్కడ ప్రార్థన ఏమయ్యాది? యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమయ్యాది. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి చెప్పాలి, హల్లెలూయా. ఆదిలో దేవుడిని ఏర్పాటు చేసిన కుటుంబంలోనే ఏం ప్రారంభమయ్యాది? ప్రార్థన ప్రారంభమయ్యాది. మరి ఇప్పటి వరకు కూడా ప్రార్థన ఆగిపోయిందా? జరుగుతుందా? జరుగుతూనే ఉంది. ఎందుకు? ప్రార్థన అనేటువంటిది విశ్వాసికి ఊపిరి లాంటిది. ఆ ప్రార్థన అనేటువంటిది విశ్వాసం ఏం చేస్తుంది? బ్రతికిస్తారు. ప్రార్థన లేకపోతే చచ్చిన శవముతో సమానమే. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ప్రార్థన దేనితో సమానము? ఊపిరితో సమానం, ప్రాణంతో సమానం. నీ జీవితంలో ప్రార్థన లేదంటే నీ ప్రాణం లేదు. మనిషిని బతికొచ్చు, ఆత్మీయతలు ఏమైపోయిందో చచ్చిపోయిందంట. చావు, ఆత్మీయతలు సాగు. ఇది నాలుగో గోడ.
ఈ 4 గోడ లేకపోతే కూడా ఈ 3 గోడలు ఉండినా ఏ ఒక్క గోడ లేకపోయినా గోడ లేనటువంటి స్థలంలో నుంచి ఏమైపోవచ్చు మార్గం పడిపోవచ్చు. పడిపోయిన తర్వాత ఇంకేముంది, ఆ ఇంటి మీదకి ఏమొస్తుంది, హత్య దోషం వస్తుంది. హల్లెలూయా. అయ్యో నేను అపోస్తుల బోధలో ఉన్నా, సహవాసంలో ఉన్నాను, రొట్టెలో ఉన్నా, మరి ప్రార్థన లేవు. ప్రార్థనలు లేవు కాబట్టి పడిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఒక విశ్వాసికి ప్రాణంతో సమానం, ఊపిరితో సమానం. అది మనం గమనించాలి. ఇది 4వ గోడ వాక్యంలో గమనిస్తే అక్కడ నుండి ప్రారంభమైనటువంటి ప్రార్థన జీవితము నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. వాక్యంలో సెలవిస్తారు కీర్తనలు 99:6 ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో సమూయేలు ఉండెను. ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? సమూయేలు ఉన్నాడు. అంటే మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే ఒక సమూయేలు మీద మనం బ్రతకాలి. దాని అర్థం ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి వారిలో అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? సహవాసం కనిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమున ప్రార్థన చేసే వ్యక్తిలో అనలేదు కానీ బహువచనం వాడాడు. ఆయన నామమున ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారు? సమూయేలు కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమిగా మారిపోయాడు? ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమూయేలు లాంటి ప్రార్థన పరుడుగా మనం ఉంటే దేవుడు మనల్ని ఎక్కడ తీసుకోబోతాడు తెలుసా? ఈ స్థాయిలోని ఒక ప్రవక్త స్థాయిలో తీసుకొని పోతాం. ఒక ఉన్నతమైన ఆత్మీయతలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అది మనకు కావాల్సింది. ప్రార్థన అంటే భయపడేవారు చాలామంది, ప్రార్థన అంటే సిగ్గుపడేవారు కొంతమంది, ప్రార్థన అంటే ముందుకు రాలేనటువంటి వారు కొంతమంది. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో చెప్పండి. ప్రార్థన అంటే ఏం? మరి మాట్లాడేదానికి ఎందుకు భయం? ఇతర మనుషులతో మాట్లాడద్దంటే కూడా మాట్లాడతాం. అవునా? మాట్లాడదంటే దేవుడితో మాట్లాడడం అంటే చాలా శ్రేష్టమైనటువంటిది. రాజకీయంగా మనం ఎవరిదైనా పోయి ఒక మాట అట్లా మాట్లాడినా, ఎదురుగా నిలబడినా, ఒక ఫోటో తీసుకొని వస్తే మనం ఎంత గర్వపడతాం కదా. ఓ ఫలానా వాళ్ళతో మీరు మాట్లాడుతుంది, వస్తుంది, ఫోన్ చేసేసి కూర్చుంటుంది అని. కానీ ఈ లోకంలో ఉన్నవి నన్ను నిర్మించినటువంటి దేవుడితో మాట్లాడటం అంటే అది నీకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశము. హల్లెలూయా. అదే గొప్ప ఘనత నీకు. దేవుడితో మాట్లాడటమే ఘనమైనటువంటి జీవితం. అటువంటి వాక్యం సెలవిస్తుంది. మోషే అహరోను, ఆయన యాజకులలో మోషే అహరోను ఉండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయడంలో మాత్రం ఎవరు కనిపిస్తున్నారంటే సమూయేలు కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి వారిలో ఎవరుండాలి? అందరూ చెప్పాలి. ఎవరుండాలి? చెప్పాలి. ఎవరుండాలి? నేనుండాలి. హల్లెలూయా. ఏమో దేవుని ఆలోచన, సంకల్పం. నేను ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేయవచ్చు, ఒక మంచి బోధకుడుగా ఏర్పాటు చేయవచ్చు, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి ప్రార్థనా పరులుగా, ఒక మంచి కృపావరములు కలిగినటువంటి వ్యక్తిగా నేను దేవుడు ఎన్నుకోవచ్చేమో. ప్రార్థన, ఆయన నామములో ప్రార్థన చేసేటువంటి వారిలో నీవు ఉంటే ఆ ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు వీటన్నిటిలో కూడా మనం ఎలా కొనమంటున్నాడంటే ఎడతెగనటువంటి జీవితం ఉండాలి అని వాక్యం బోధిస్తోంది. అందుకే ఈ యొక్క సామెతల గ్రంథంలో 28:9 ఒక మాట ఏం రాయబడిందంటే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాడి ప్రార్థన హేయము. హల్లెలూయా. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకుని వాడి ప్రార్థన ఏమవుతుంది? హేయము. ఈ ఉండాల్సిన 4 పెట్టుబడులలో ఒక గోడ నాకు అవసరం లేదు, అపోస్తుల బోధ నాకు అవసరం లేదు, దేవుని ధర్మశాస్త్రం ఏం బోధించి నాకు అవసరం లేదు అని నేను ప్రార్థన చేస్తాను అంటే ఆ ప్రార్థన ఏమవుతుంది? హేయమైతే అసహ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారికి చేసే ప్రార్థన వారికి తృప్తి కలిగించవచ్చు. నేను ప్రార్థన చేసి తృప్తిగా ఉంది. కానీ అటువంటి వారిలో వాక్యమును ఏం చేయవారు? వినరు. వాక్యాన్ని వినరు. వాక్యం ఏమి హెచ్చరిస్తుందో ఆ హెచ్చరికలు లోపడపడం, వాక్యానుసారంగా బ్రతకడం. కానీ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కానీ ఆ ప్రార్థన ఏగా కనిపిస్తుంది? అసహ్యమైపోతూ ఉంది. హల్లెలూయా. మనం దేని చూసి అసహ్యపడతాము? మన కంటికి నచ్చని మనకు కనిపిస్తే అసహ్యం, ముక్కుకి నచ్చని అసహ్యం, చెవికి
వినబడిన కూడని వింటే అసహ్యం, చూడరాని చూస్తే అసహ్యం, ఇలాంటివన్నీ కూడా అసహ్యమే. మరి దాన్ని బట్టి మీరే ఆలోచన చేసుకోవచ్చు. మన ప్రార్థన దేనికి దిగజారి వాక్యాన్ని కనుక వినకుండా, ధర్మశాస్త్రం చెవిని పెట్టకుండా, వాక్యం స్పష్టంగా చెబుతుంది, చెవిని తొలగించుకునేటువంటి వాడు. వాక్యమును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాడి ప్రార్థన ఏమైపోతుంది, అశిష్యము దేవునికి. అంటే ఉండాల్సిన 4 గోడలు ఖచ్చితంగా ఉండాల్సిందే. 4 గోడలు ఉండాల్సిందే. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన. వీటన్నిటిలో కూడా ఎలా బ్రతకాలంటే ఎడతెగనటువంటి జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. ఎడతెగని జీవితం నీకు ఉండాలి. ఆ ఎడతెగనటువంటి జీవితం నీకు ఉంటేనే తప్ప దేవుని యొక్క దృష్టిలో నీకంటూ ఒక స్థానం, నీకంటూ ఒక భక్తి కలిగిన జీవితం అనేటువంటి దేవుడు చూడగలుగుతాడు. లేదు నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రమును వినబడకుండా నీ జీవితం తొలగించుకొని నీవు ప్రార్థన చేస్తే ఇది ఏమైపోతుంది అని వాక్యం సెలవిస్తున్నాము. ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి పరిశీలన చేసేవాళ్ళు. మన ఆత్మీయ జీవితము దేవుని సంతోషపెట్టేటువంటి విధంగా ఉండాలి. మన ఆత్మీయతను బట్టి నలుగురు లేకపోతే మన కుటుంబం దేవుని వైపులకు తిరిగేటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉండాలా? ఇది నువ్వు ఆలోచన చేసి ఉండాల్సినటువంటి 4 గోడలు అనేటువంటివి లేకపోతే ఆ ఇంటి పైకప్పు మీద నుండి పడిపోయేటువంటి అవకాశం ఉంది. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, ఆగిపోయాడు, నిద్రపోయాడు, లేచి చూడరానిటువంటిది చూశాడు. ఏమైపోయాడు? ఎక్కడ పడ్డాడు? పాపంలో పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపంలో పడిపోవడానికి, పాపంలో జీవించడానికి సాతానుడు ఎన్నో రీతిలో ప్రయత్నం చేస్తాడు. ఉన్న 4 గోడలను వాడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీవేం చేయాలంటే 4 గోడలు ఎప్పుడు కూడా కట్టుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ పెట్ట గోడలను సాదృశ్యమైన అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరవడం, దేవుడితో ప్రార్థన చేయడం ఎడతెగకుండా నీవు జీవిస్తూ ఉంటావు. అప్పుడు పైనుండి పడిపోకుండా హత్య దోషం మా ఇంటి మీదకి రాకుండా ఉన్నట్లుగా దేవుని యొక్క బిడ్డగా నేను జీవించగలుగుతావు. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఎన్నో ప్రార్థన మనకు గమనిస్తున్నాం. వెలుగు కలిగిన ప్రార్థన, విసుగుగా చేసే ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, మోకాళ్ళలోని చేసేటువంటి ప్రార్థన, కన్నీళ్లతో చేసే ప్రార్థన, చేతులతో చేసేటువంటి ప్రార్థన, ఈ విధంగా రకరకములుగా చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి కూడా నీవు కట్టుకున్నటువంటి ఆ పెట్టుబడి ఏ మాత్రం కూడా పడిపోకుండా దానిని నీవు ఏం చేస్తూ ఉండాలని ఆత్మీయత బలపరచుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. బలపరచుకో. నీ ఆత్మీయతలు ఎదుగు. నీ ఆత్మీయ ఔన్నత్యానికి ఉండాల్సినటువంటి ఈ 4 గోడలను పరలోకానికి నేను తీసుకుని వెళ్ళే మెట్లుగా ఉన్నటువంటి వీటిని ఎంత మాత్రం కూడా నీవు దిగజారిపోకుండా, పడిపోకుండా చూసుకుంటేనే నీ జీవితానికి దేవుని ఒక మంచి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ ఆశీర్వాదం ఏమిటిందంటే పరలోకంలోని తీసుకొని వెళ్తాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 1వ వచనం నుండి 5 వచనాలు. మన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవించును. 8వ అధ్యాయం ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిరిగి వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహురూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ రూప ద్రవ్యములు గల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుడి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం గమనిస్తున్నాం.
7 ముద్రలు విప్పబడటానికి ముందుగా అనగా ఇది రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి సమాచారం ఇది. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 7 ముద్రలు విప్పబడితే ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద దేవుడు కలుగు చేసేటువంటి భయంకరమైనటువంటి కార్యములు ఎలా ఉంటాయో, ఆ ఎంతమంది ఎలాగ నాశనం అయిపోతారో, మనుషులు కానీ, సముద్రం ఉన్నటువంటి జీవరాశులు కానీ, ఆకాశ నక్షత్రములు రాలడము కానీ, ఈ చీకటి కమ్ముకోవడం కానీ, సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా భూమి మీద పడబడి, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఒక్కొక్క భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యములు జరగక మునుపే మనం ఏమైపోవాలా? దేవునితో ఏకమైపోయి ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తారు, పరిశుద్ధుల యొక్క ప్రార్థన గురించి అక్కడ ఏం రాయబడుతుందంటే, ఆ ధూప ద్రవ్యములు గల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. హల్లెలూయా. మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఎక్కడ చేస్తాయి? దేవుని యొక్క సన్నిధికి చేరను. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు చూస్తున్నారు? దర్శనంలో యోహాను గారు చూస్తూ రాస్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా జరగబోయేటువంటి సమాచారం అంతా కూడా దేవుడు అతనికి చూపెడుతూ వస్తున్నాడు. ఇవన్నీ జరగబోయేటువంటి సమాచారాలు ఇవన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. పద్మాస దీపంలో తన ఒంటరిగా ఉన్నప్పుడు దర్శనంలో ఆయనకు కనిపిస్తున్నటువంటి విషయాలు అన్నీ కూడా రాస్తున్నాడు. ఇవన్నీ కూడా రాబోయేటువంటి దినాలలో బ్రతికుంటే మనం అందరం కూడా చూడొచ్చు. లేదు ఎంత పడితే లేదు. హల్లెలూయా. ఇవన్నీ చూడాలని ఎంతమందికి ఆశ లేదు? చూసామనుకుంటే ఆడ చచ్చిపోతాం. సావాలంటే కూడా సావు రాదంట. వాక్యం తెలివిస్తాయి. చనిపోవడానికి మనుషులు ఆ దినంలో ప్రయత్నం చేస్తారు. చావు రాదు. ఎందుకంటే అవన్నీ చూడాలి, అనిపించాలి. 7 ముద్రలు అంటే సామాన్యమైనటువంటివి, చాలా భయంకరంగా. చదవండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 7 ముద్రలు చదవండి, ఎంత భయంకరంగా ఉంటాయో అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు ఎక్కడికి చేరిన తర్వాత? దేవుని యొక్క సన్నిధికి చేర్చబడిన తర్వాత. హల్లెలూయా. ఆ ప్రార్థనలు అనేటువంటివి దేవుని సన్నిధికి చేరిపోతున్నాయి. చేర్చబడాలి అని అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితం ఆ ఇంటి పైకప్పు మీద ఉండాల్సిన 4 పిట్టగోడల్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది అంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేర్చబడాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడితేనే, అందుకే వాక్యం అంటుంది, అప్పుడు ఆ ధూప ద్రవ్యముల గల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. ఇక ఆ తర్వాత ముద్రలు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్. బోరలో ఊదబడట, ముద్రలు నింపబడట, చాలా భయంకరంగా ఉంటుంది. ప్రకటన మీరు సరసంగా జరగబోయేటువంటి సమాచారం. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసం ఉండాల్సినటువంటి పెట్టబోవడం సాదృశ్యమైన అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 విషయాలలో ఇక్కడి నుంచినైనా ఎడతెగకుండా మనం అంతిమో మనకు, మన కుటుంబానికి క్షేమం. ఒక రోజున అదే బ్రతుకుతూ ఉంటే ఒక రోజున మనకు పరలోకం. లేదు నేను బోధన వింటిని, లేకపోతే లేదు నేను సహవాసంగా కూడుకోను, లేదు నేను ప్రార్థన చేయను, రొట్టె విరచడానికి వస్తా అని 1 చేసి 2 చేసి మిగతా చేయకుండా ఉంటే కూడా నీ జీవితానికి ఏమి ప్రమాదమే. హల్లెలూయా. నిజం చెప్తున్న ప్రమాదమే. 1 ఉండి 1 చేసి కూడా ప్రమాదమే. విశ్వాసి అంటే ఆశామాషి కాదు. దేవుని కుమారుడు అని పిలవడం అనేటువంటిది ఆశామాషి కార్యే కాదు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు. అటువంటి ఆయన రక్తము ద్వారా కొనబడి కడగబడినటువంటి మన బ్రతుకుల్లో కూడా అదే వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు తప్ప అందులో ఏ ఒక్కటి మిస్ అయినా, ఏ ఒక్కటి తప్పిపోయినా నీవు ఆయనకు తగినటువంటి వ్యక్తివి కాదు. హల్లెలూయా. ఆయన చేత నా కుమారుడు, నా కుమార్తెని పిలవడానికి కూడా నీకు అవకాశం దేవుడు ఎవరు. అందుకే సాంప్రదాయం మనం చదువుకున్నాం కదా, ఆయన పిలిస్తే మీరు తిరుగులే, ఆయన గద్దిస్తే లోపడలేదు, నా మాట వినలేదు, నా వైపు తిరగలేదు. అందుకే మీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వుతా, మీరు బాధల్లో పొరిగిపోతుంటే నేను అపహాస్యం చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పాడు దేవుడు? ఆయన మాట వినకపోతే ఇటువంటి కార్యాలు మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే అని దేవుడు ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పటికైనా విశ్వాసులు ఏం కలగాల? భయం పుట్టాలి. అపోస్తుల బోధ అంటే చాలా మందికి నచ్చచ్చు.
మనకు నచ్చినటువంటి బోధలు అయితే చాలా ఇంపుగా ఉంటాయి, చాలా ఇంపుగా సొంపుగా ఉంటాయి. అదే సహవాసంతో కూడుకోబట్టి కూడా చాలామందికి నచ్చదు. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసంగా కూడుకుంటేనే మన బ్రతుకులు దేవుడు మారుస్తాడు, మన బ్రతుకులు మారుస్తాడు దేవుడు. నువ్వు సహవాసంగా లేకుండా ప్రక్కనే నేను వండి చేస్తాను, ఉన్న భక్తి కూడా ఏమైపోతాయి, ఆరిపోతుంది. రొట్టె పెరగడం, నీ గుండెలు మండాలి, నీ హృదయం మండుచూ ఉండాలి. అప్పుడు నేను ఇందులో పాల్పొంగిపోతున్న దానికి ఒక అర్థం. నువ్వేదో పాల్పొంగుడు పొందాలి అని పాల్పొంగుడు పొందడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు తీసుకున్నావు అంటే తీసుకోకపోయినా ఒకటి. నీ హృదయం మండాలి, మండి అనేక మందికి ప్రభువు వారి యొక్క మరణాన్ని ప్రచురించి ఆయన వచ్చినంత వరకు కూడా నేను పని చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత చివరికి ప్రార్థన. ఈ ప్రార్థన జీవితం కూడా ఎలా ఉండాలంటే ఈ విధంగా దేవుని సన్నిధికి చేరేంత వరకు కూడా, నీవు సచ్చేంత వరకు దేవుని సన్నిధి చేరేంత వరకు ఈ ప్రార్థన జీవితంలో కూడా ఎడతెగకుండా ఉండాలి. హల్లెలూయా. ఎడతెగని జీవితం. ఈ 4 కూడా నీవు ఎప్పుడైతే కాపాడుకుంటూ వస్తావో, భద్రం చేసుకుంటూ వస్తావో, అప్పుడే దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, ఆత్మీయతని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆర్థికత ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒక రోజున పరలోకాన్ని కూడా ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ధన్యత కలిగిన కుటుంబముగా సంఘంలో నేను ఉండాలి, స్థిరముగా నేను ఉండాలి అని నీవు మోకాళ్ళని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడిని కనికరించగలుగుతాడు. ప్రార్థన చేసుకుంటాం. ఎవరైనా చచ్చిపోవడం మీకు ఇష్టం లేదు ఆయన. ఎవడైనా కొత్తగా ఇల్లు కడితే ఆ ఇంటి పైకప్పు మీద పెట్టు కూడా కట్టించవాలని చెప్పాడు. పునాది రాయి వేసి మొదలుకొని ఆత్మీయతలు కట్టబడుచున్నటువంటి మీ బిడ్డలందరి కుటుంబాల్లో కూడా మీరు కట్టండి. పైకప్పుగా ఉండాల్సినటువంటి పెట్టకూడదు సాదృశ్యమైన అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరోధం, ప్రార్థనలు, ఎడతెగని జీవితం ప్రతి వారికి కూడా మీరు దయచేసి ప్రార్థిస్తున్నారు. అటువంటి భక్తి కలిగిన జీవితంలో బిడ్డలు ఎదుగుచు మీరు వచ్చినంత వరకు కూడా మీ మరణాన్ని ప్రచురించేటువంటి బిడ్డలుగా ఎడతెగినటువంటి జీవితం ఈ 4 కార్యాల్లో కూడా జరిగిస్తూ మిమ్మల్ని మహిమపరచడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలోనే అందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్య నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ప్రతి ఒక్కరు చెప్తామా? యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానికి మా పరమ కుమ్మరి, నీ చేతిలోని మా జీవము